నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. శని కుజుల యొక్క కలయిక దోషాన్నిస్తుందా? మంత్రం చదవడం వల్ల ఫలితం ఉంటుందా? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ముందుగా చెప్పండి, శని కుజుల కలయిక దోషాలను ఇస్తుందా? ఇస్తే ఎటువంటి దోషాలు చేస్తుంది? ఇక్కడ శని అంటే కర్మకారకుడు, కుజుడు అంటే రక్త సంబంధానికి సంబంధించినటువంటి వాడు. ఈ రెండు కలిసి ఉంటేనే మనం పని చేసుకోగలుగుతాం. అది ఎలాగ సమతుల్యంగా ఉండాలి, అంతేగాని ఒకటి డామినేషన్ అయినా మనం చేయలేం. కాబట్టి అంటే మనలో ఓపిక తగ్గినప్పుడు పని ఎక్కువగా ఉందనుకోండి, చేయగలమా? చేయలేం. అలాగే మనకి ఓపిక ఎక్కువగా ఉండి పని లేదనుకో, దానికి ప్రయోజనం ఉండదు. అలా అన్నమాట. శని కుజుల యొక్క కలయికలా అంటే సమతుల్యంగా ఉండాలి, సరైన స్థానంలో ఉండాలి. అది ఉండకూడని అంటే జనరల్గా రెండింటిని ఏంటంటే శత్రువులుగా చెప్పబడతారు. శనికి కుజుడికి రెండు శత్రువుగా చెప్పబడతారు. దీనివల్ల ఏమవుతుందంటే శని కుజుల యొక్క కలయిక వల్ల ఉండకూడని స్థానాల్లో ఉంటే అది ప్రమాదం ఏర్పడుతుంది. అది ఏ స్థానంలో ఉంటుందో ఆ స్థానం ఉండకూడని స్థానం అయితే, అంటే రెండు శత్రు స్థానాలు అయి ఉంటే రెండిటికి తప్పకుండా అది ఇబ్బంది కలుగజేస్తుంది. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం గురువు గారు. స్వప్న గారు చిలకలూరిపేట నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే స్వప్న గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి మేడం. పేరు, సమయం, తేదీ చెప్పండి. పేరు వచ్చేసరికి ప్రమోద్ మేడం. సమయం వచ్చేసరికి 25, డేటు 3వ నెల 2005 మేడం. టైం చెప్పండి. ఉదయం 10:44 మేడం. గురుగారితో మాట్లాడండి. చిలకలూరుపేటలో పుట్టాడు. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ తల్లి. అది మా బాబు వచ్చేసరికి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు సార్. అలాగే చాలా బాగా చదువుతాడండి, కానీ జాబ్ దగ్గర దాకా వచ్చి లాస్ట్ మినిట్ లో మిస్ అవుతుంది సార్. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసాము వృషభ లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 2వ పాదం, నేను ఉత్తర ఫల్గుని అంటాం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు జన్మజాతకంలో మొన్న మే 14 నుంచి రాహు మహాదశ మొదలైంది. మీ అబ్బాయి ఉద్యోగం కన్నా కూడా ఫర్దర్గా చదువుకునేదానికి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏకాదశంలో రాహు ఉన్నప్పుడు, అందులో కూడా విద్యాస్థానాధిపతి అయినటువంటి రవితో కూడా కలిసి ఉన్నప్పుడు తప్పకుండా ఇంకా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది చదువు కోసం. కాబట్టి ఆ దిశగా రేపు అక్టోబర్ నుంచి ప్రయత్నం చేయమనండి, దానివల్ల బాగుంటుంది. లేదు మావాడు మేము చదివించలేమండి, మేము ఖచ్చితంగా మాకు ఉద్యోగం కావాల్సిందే అని అంటే ఉద్యోగానికి వెయిట్ చేయాల్సి వస్తుందమ్మా. ఎందుకంటే నెక్స్ట్ ఫిబ్రవరి దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగమా లేదా ఫర్దర్గా చదువుకోవటమా అన్నది మీరు ఆలోచించుకోండి. చదువు అయితే ఉన్నది అంటే ఇంకా బాగా చదువుకునేదానికి, ఫర్దర్గా పై చదువుకునేదానికి, అలాగే బయటికి వెళ్ళేదానికి అతనికి అవకాశం ఉన్నది. ఆ విధంగా ఏదన్నా ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయండి. లేదండి మేము చేయలేము అంటే ఫిబ్రవరి దాకా ప్రయత్నాలు చేసుకొని ఫిబ్రవరి నుంచి అతనికి అవకాశం ఉండేదానికి ఉంది. కాబట్టి అక్కడ ప్రయత్నం చేయమని చెప్పండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హైదరాబాద్ నుంచి మురళీధర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే మురళీధర్ గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. పుట్టిన తేదీ, సమయం చెప్పండి. 10/7/1966. సమయం ఉదయము 4 నుంచి 5 మధ్యలో. గురుగారితో మాట్లాడండి. ఎక్కడ పుట్టారండి? నిజామాబాద్. చెప్పండి. నాగరాజ్ సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్, నేను మీతో ఇంతకుముందు 2015లో మాట్లాడినా సార్. చెప్పండి సార్. సార్ నేను ఒక కార్పొరేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ గా సూపరింటెండెంట్ సార్. వెరీ గుడ్ సార్. ఇంతకుముందు క్లర్క్ ఉంటే వెరీ గుడ్. 3 years బ్యాక్ నేను నిజామాబాద్ వెళ్ళినా సార్, మా పక్క విలేజ్ ఒకటి. ఓకే. అయితే అక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళినా, అక్కడ ఆర్ఎంఎఫ్ లో రీజనల్ ఆఫీస్ లో పనిచేసిన. వెరీ గుడ్. 3 years అక్కడ కొందరికి హెల్ప్ చేసేట్లా ఫైనాన్స్ గా చాలా లాస్ అయినా సార్. ఓకే. అన్ని అంటే అప్పులు చేయవలసి వచ్చింది. నాకు కొంత అమౌంట్ వచ్చేది ఉంది, అది రావడం లేదు, ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఒక ఇన్సిడెంట్ అంటే పక్క ఇంట్లో ఏదో జరిగితే మేము అక్కడ నుంచి మళ్ళా మా విలేజ్ వచ్చి ఓన్ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు అంటే దగ్గరనే ఆర్మూర్ అని ఉంటది, ఆర్మూర్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాం. ఓకే సార్. అయితే ఫైనాన్స్ గా ఇబ్బందులు ఉన్నాయి సార్, ఇంకా ఏం లేదు. కాకపోతే మేము నిజామాబాద్ వెళ్ళిన తర్వాత ఇల్లు ఏదేవో తీసుకోవాలనుకున్నాం కానీ ఇబ్బందులు కుదరలేదు. ఓకే.
ఇక్కడ మీరు ప్రశ్న ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తొలగుతాయనా లేకపోతే గృహాన్ని తీసుకుంటామనా? ఓకే, ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం వచ్చేసి మీది మిథున లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఇప్పుడు మీరు 7.5 సంవత్సరం శనిలో ఆల్రెడీ జన్మ శనిలో ఉన్నారు గత 2.5 సంవత్సరాలుగా. ఇప్పుడు ప్రస్తుతం చంద్రమహాదశలో శని జరుగుతుంది. శని చంద్రులు కలయిక 10వ ఇంట్లో ఉంది. వృత్తిరీత్యా మీకేం పెద్ద ఇబ్బంది లేదండి. వృత్తిరీత్యా మీకేం ఇబ్బంది లేదు. ఆర్థికంగా మీరు రావాల్సిన డబ్బులు అన్నారు కదా, ఇది ఆగస్టు 20 నుంచి నవంబర్ 10 మధ్యలో మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబ ధనాధిపతి అయినటువంటి చంద్రుడు జాతకంలో 10వ ఇంట్లో ఉండటం, భాగ్యాధిపతి 10వ ఇంట్లో ఉండటం, అది కర్మస్థానం కాబట్టి మీకు ఉద్యోగం వల్ల డబ్బు అనేది ఉంటుంది. అలాగే గృహాధిపతి ధనస్థానంలో ఉన్నందువల్ల ఈ దశాంతర దశలు 3 కూడా అంటే చంద్రమహాదశలో శని యొక్క అంతర్దశలో బుధుని ప్రత్యంతర దశ జరుగుతుంది కాబట్టి ఆగస్టు 20 నుంచి నవంబర్ 10 మధ్యలో మీకు అనుకూలమైనటువంటి సమయం. ఆర్థికంగా మీకు రావాల్సిన వాటిని రాబట్టుకునేదానికి అక్కడ ప్రయత్నం చేయండి సార్. మరొక కాలర్తో మాట్లాడదాం గురువుగారు. రజనీ గారు భీములూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే రజనీ గారు. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అమ్మా. పేరు, పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. 21/9/2003 టైం అండి. ఉదయం 8:35 ప్రాంతం ప్రాంతం భీమరావు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారండి. నమస్తే తల్లి, చెప్పండి. గురువుగారండి, ఈ పాప పేరు మీద ఒక ఇల్లు కొనాలనుకుంటున్నామండి. ఈ సంవత్సరంలో జరుగుద్దా అని అడుగుదాం. అలాగమ్మా, ఏమిది లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి ఏమిది కర్కాటక రాశి, నక్షత్రం పునరుసు నక్షత్రం 4వ పాదం. గృహస్థానాధిపతి అయినటువంటి శని 9వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ ఈ శని మహాదశ జరుగుతుంది. అందులో కూడా గురువు ఏకాదశంలో బుధునితో కూడా ఉన్నాడు కాబట్టి ఆ గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరంలో ఇల్లు అంటే అమ్మ ఇక్కడ జాతక రీత్యా ఉంది, లేదని నేను చెప్పను, కానీ ఈ సంవత్సరం ఆఖరు అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ మొదట్లో కానీ ఈ సంవత్సరం ఆఖరిలో కానీ అంటే నవంబర్ తర్వాత మే మధ్యలో ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రయత్నం చేయండి. రైట్ గురువుగారు, చాలామంది ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే చాలు మంత్రం చదువుతాం, ఈ మంత్రం చేయండి, ఆ పరిహారం చేయండి అని చెప్తూ ఉంటారు కదా. నిజంగా మంత్రం చదవడం వల్ల ఫలితం ఉంటుందంటారా? మంత్రం ఎవరైనా చదువుకోవచ్చు అంటారా? మీరేం చెప్తారు? ఇక్కడ చాలామందికి తెలియాల్సింది ఏంటంటే అమ్మ, మంత్రము అంటే అదేదో మ్యాజిక్ చేస్తుంది అనుకుంటే మ్యాజిక్ చేస్తుంది, మ్యాజిక్ ఏమీ లేదు అనుకుంటే మ్యాజిక్ ఏమీ లేదు. ఎలా అంటే ముందు మంత్రాన్ని ఏ విధంగా చూస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. మంత్రం అంటే అక్షర స్వరూపము. ఈ అక్షరాన్ని మనం పలకటం ద్వారా ఒక శబ్దం ఏర్పడుతుంది. ఈ శబ్దాన్ని అంటే మంత్రాన్ని ఒక లయబద్ధంగా పలుకుతూ ఉంటే ఆ శబ్ద లయబద్ధంగా ఉన్న శబ్దం మనకి ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఎలా అంటే ఒక శబ్దం, మీకు ఒక మ్యూజిక్ ఉందనుకోండి, అది మిమ్మల్ని ఏడిపించగలదు, నవ్వించగలదు, అలాగే మిమ్మల్ని సంతోషపెట్టగలదు సందర్భాన్ని బట్టి. అంటే సంగీతం అనేటువంటిది అంటే శబ్దం అనేటువంటిది నిన్ను అన్ని విధాల భయపెట్టగలదు. అన్ని చేయగలిగినప్పుడు మంత్రం ఎందుకు చేయదు అన్నదాన్ని మంత్రమా అని ఆలోచించేటువంటి వాళ్ళు ఇది ఆలోచించాలి. మంత్రాన్ని లయబద్ధంగా శబ్దంతో చదువుకోవటం ద్వారా ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందా అంటే ఉంటుందా లేదో చూడాలి. అంటే ఇప్పుడు నేను చెప్తే కాదు కదా, ఇప్పుడు నేను ఉందన్నంత మాత్రాన అది ఉందో లేదో మీరు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే మీరు ప్రయత్నం చేస్తే అది అయిందా లేదా అనేది మీ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ఏ పనైనా సరే ప్రయత్నం లేకుండా ఏది అవ్వదు. మంత్రం అంటే అక్షరము. ఈ అక్షరాన్ని శబ్దంతో చదవటం ద్వారా ఆ శబ్దానికి శక్తి ఉంటుంది కాబట్టి శబ్దశక్తి వలన నువ్వు అనుకున్నటువంటి సాధించలేకపోయినా కూడా నువ్వు అనుకునేదానికి దారి అయితే ఎలా అన్న ఆలోచించగలుగుతావు. కాబట్టి దీన్ని ఈ విధంగా చూస్తే దానికి మంత్రం అనే అక్షరానికి శబ్దం ద్వారా శక్తి కలుగుతుంది. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం గురువుగారు. విజయకృష్ణ గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే విజయకృష్ణ గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు విజయకృష్ణ గారు? మా విజయకృష్ణ నా గురించే మేడం. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. 25/8/1989 మేడం. సమయం ఉదయం 5 to 6 మధ్యలో మేడం. ఎక్కడ పుట్టారండి?
ఇక్కడ పచ్చూరు దగ్గరలో మేడం, చిమటవారిపాలెం మా విలేజ్ లో మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? హలో, నమస్కారం గురువు గారండి. నమస్తే అండి, చెప్పండి. బీటెక్ చదువుకున్నాను స్వామి, జాబ్ ఏం లేదు, ఇంకా వివాహం కాలేదు స్వామి. వివాహం ఎప్పుడవుతుంది? అట్లాగే ఆ వివాహానికి చాలా ట్రై చేస్తున్నాం స్వామి. ఇంకా దానికి ఏమన్నా పరిష్కార మార్గాలు ఏమన్నా చెప్తారా స్వామి? అట్లాగే ఇక్కడ జన్మలగ్నం సింహలగ్నం, రాశి వచ్చేసి మీది వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో రవి కేతు కుజులు, 2వ ఇంట్లో శుక్రబుధులు, 5వ ఇంట్లో శని, అలాగే సప్తమ రాహు, అలాగే దశమంలో చంద్రుడు ఉచ్చస్థితిలో, లాభంలో గురువు ఉన్నటువంటి జాతకం. సప్తమ రాహు ఇక్కడ కుంభంలో ఉన్నాడు కదా, మరి మీరే చెప్పారు వివాహం అవ్వలేదని. మరి ఎందుకు వివాహం అవ్వలేదన్నది జాతకాన్ని పరిశీలించేవాళ్ళు మీరు చాలామంది దగ్గర చూపించుకొని ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అవ్వుండొచ్చు. ఇప్పుడు గురుదశ జరుగుతుంది, గురువు అనుగ్రహం ఉంది, మరి ఎందుకు వివాహం జరగలేదు? ఎందుకంటే రాహు ధనిష్ఠా నక్షత్రంలో కుజుని యొక్క నక్షత్రంలో ఉన్నందువల్ల. అదే కుంభరాహు తన శతభిషా నక్షత్రంలో ఉన్నట్లయితే ఎప్పుడో పెళ్ళై ఉండేది. కానీ కుజుని యొక్క నక్షత్రంలో ఉన్నందువల్ల వివాహంలో ఆలస్యం అవటానికి గల కారణం. ఇప్పుడు 36 సంవత్సరాలు వస్తాయి రేపు ఆగస్టుకి. దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుళ్ళో కళ్యాణం జరుగుతున్నప్పుడు, ఎందుకంటే కుజుడు అంటే అర్థం ఏమిటంటే కుజగ్రహానికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన నక్షత్రంలో రాహు ఉన్నందువల్ల, అంటే సర్పకారకుడైనటువంటి రాహు సప్తమంలో ఉన్నందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా సర్పకారకుడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో కళ్యాణం జరిగేటప్పుడు స్వామివారి అక్షంతలను, అంటే కళ్యాణం అయ్యాక తలంబ్రాలు ఉంటాయి కదా, వాటిని అక్షతలుగా శిరస్సును ధరిస్తే స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు వివాహానికి సంబంధించి ఈ అక్టోబర్ తర్వాత అనుకూలమైన సమయం. అలాగే వివాహం జరిగిన తర్వాతే దేంట్లో అయినా ఒక దాంట్లో నిలబడేదానికి అవకాశం. కాబట్టి ముందు వివాహానికి ప్రయత్నం చేయండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. రవి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రవి గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. నా పేరు రవి అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా? చెప్పండి. 30/11/1967 మేడం. టైం అండి? 9:30 AM 9:30 AM ఉదయం, భీమవరం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. సార్ నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. నేను లాస్ట్ 15 years నుంచి బిజినెస్ లో ఉన్నాను సార్. అయ్యా, అది కూడా వాటర్ బిజినెస్ సార్, మన మినరల్ వాటర్ కంపెనీకి సంబంధించిన బిజినెస్ సార్ మాది. అలాగే. అయితే 15 years నుంచి చేస్తున్నాం కానీ పెద్ద గ్రోత్ ఏం కనబడట్లేదు సార్. ఏదో ఫైనాన్షియల్ గా వస్తుంది కానీ పోతున్నాను నేను. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఈ బిజినెస్ నాకు సూట్ అవుతుందా కాదా కూడా తెలియచేస్తాను. నాకు ఇంకేదైనా కొత్త బిజినెస్ ఏం పెట్టమంటారా? లేకపోతే ఇక్కడ మీకు నష్టమైతే రాలేదు కదా దీనివల్ల? నష్టం అయితే ఏం రాలేదు సార్, కానీ ఇంప్రూవ్మెంట్ ఏం కనబడలేదు సార్. అంటే వచ్చింది అలా వెళ్ళిపోతున్నాయి అంతే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, వింటారా సార్? దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 1వ పాదం. వ్యయాధిపతి అయినటువంటి కుజుడు పరమోచ్చ స్థితిని కలిగి 2వ ఇంట్లో ఉన్నాడు. కుజదోషం కుటుంబ స్థానంలో. ధనం ఎంత వచ్చినా మీరు ఏ బిజినెస్లో ఉన్నా మీరు కూడబెట్టేది ఏం లేదు. పొట్ట గడుపుకోవటం, లగ్జరీగా బ్రతకటం. దీనికైతే మీరు ఏ బిజినెస్ అయినా మీకు అదే ఉంటుంది. మీరు ఏ బిజినెస్ అయినా పోండి. ఎందుకంటే దశమ స్థానంలో లాభాధిపతి నీచ స్థానంలో, దశమాధిపతి లాభంలోను, పరివర్తన యోగంలో ఉండటం, చంద్రకేతువుల యొక్క కలయిక జాతకంలో ఇక్కడ ఉండటం, అంటే భాగ్యాధిపతి ఏకాదశంలో ఉన్న కేతువుతో ఉండటం, ఇలా చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ జాతకంలో మీకు భాగ్యాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉన్నాడు, ఆ అష్టమాధిపతి చంద్రుడు లాభంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకంలో ఏమంటే మీరు ఏ వృత్తిని ఎంచుకున్నా లేదా ఏ బిజినెస్కి వెళ్ళినా దాన్ని ఇబ్బంది పడతారు. ఇప్పుడున్న మీ బిజినెస్ మీకు నష్టం లేదు సార్. మీరు కూడబెట్టట్లేదని బాధపడుతున్నారేమో, కానీ దానివల్ల అయితే నష్టం లేదు. మీకు హాయిగా తినటానికి, ఉండటానికి, మీరు నిలబడేదానికి మీ జాతకం అంతే. దీంట్లోంచి ఇంకా ఏదన్నా చేయాలని మీరు అడిగితే నేను ఒకటి చెప్తాను. డిస్టిలరీ బిజినెస్కి వెళ్ళగలిగితే వెళ్ళండి. ఎందుకంటే కేతువుతో కలిసి చంద్రుడు ఉన్నాడు కాబట్టి మంచి నీళ్ళే కాదనట్లేదు. బుధుడితో చేరున్నాడు కాబట్టి నీటి కారకుడైనటువంటి చంద్రుడు మళ్ళీ కేతువుతో కూడా చేరి ఉండటం వల్ల రసాయనాలకు సంబంధించినటువంటి వ్యాపారం బాగుంటుంది. అంటే పెయింట్స్, లిక్విడ్స్లో వచ్చి పెయింట్స్ ఇలాంటివి. కానీ వాటికి వెళ్ళినా కూడా మీకు ఇలాగే ఉంటుంది.
దానివల్ల మరలా కొత్తగా మొదలుపెట్టినట్టు ఉంటుంది తప్ప అందులో పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటుంది. దయచేసి మీరు వేరేలా అనుకోకండి. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది కాబట్టి ఈ శుక్రదశ మీకు 2043 వరకు కూడా ఉంటుంది కాబట్టి హాయిగా ఉన్న ఈ బిజినెస్నే చక్కగా వేరేలాగా ప్లాన్ చేయండి. ఇంకేదన్నా అంటే దాన్ని బ్రాండ్ తెచ్చుకోవటము, లేకపోతే దాన్ని క్వాలిటీగా బాటిల్స్ ఉండటము, ఇట్లా ఏదో చేయండి. దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది తప్ప మీరు ఇంకొక బిజినెస్కి వెళ్ళినా కూడా సేమ్ ప్రాబ్లం ఉండేదానికి అవకాశం ఉంది. గురుగారు మరొక కాలర్తో మాట్లాడదాం. శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. మా పుట్టిన తేదీ 23 నవంబర్ 2000 నవంబర్ 20. టైం చెప్పండి. 9:16 అండి. గురువారం ఉదయమా రాత్రి అమ్మా తల్లి? ఉదయం అండి. అది చెప్పాలి కదా. చెప్పండి, ఎక్కడ పుట్టారో చెప్పండి. గుంటూరు జిల్లా కొన్నూరు అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీరు? పాపకి జాబ్ వస్తుందా, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా పెళ్లి కాలేదండి, ఎప్పుడు అవుతుంది? ఇక్కడ లగ్నం వచ్చి ధనుర్లగ్నం అమ్మ. లగ్నంలో శుక్రకేతువుల కలయిక. జాతకంలో 6వ ఇంట్లో గురువు శని వక్రించి, సప్తమంలో రాహు మిథునంలో, అలాగే దశమంలో కుజుడు, ఏకాదశంలో చంద్రబుధులు అంటే తులారాశి చిత్తా నక్షత్రం, 12వ ఇంట్లో రవి. ఇప్పుడే ఒక ఆయన చెప్పుకున్నాం, దశమాధిపతి వ్యయంలో భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ కూడా జాతకంలో దశమంలో కుజుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ కుజుడికి శత్రుస్థానంలో ఉన్నందువల్ల జాబ్ ఆలస్యం కావడానికి కారణమై ఉండవచ్చు. అయితే నేనేం చెప్తానంటే జనవరి తర్వాత అంటే 2026 జనవరి తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం ఉంటుంది. అంటే ఈలోపు ప్రయత్నించొద్దని కాదు, ఈలోపు ఏదైనా కోర్సు నేర్చుకోవాలంటే ఈ 6 నెలల కాలంలో ఏదైనా కోర్సు నేర్చుకునే ప్రయత్నం చేయించండి. వివాహంలో రాహు సప్తమంలో మిథునంలో ఉన్నప్పటికీ కూడా అది ఆరుద్రలో ఉన్నట్లయితే అది గొప్పగా ఉండేది. కానీ పునర్వసు గురు నక్షత్రంలో ఉన్నందువల్ల చిన్న చిన్న సమస్యలు లేకుండా ఉండవు. ఎందుకంటే గురువు కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. నక్షత్రాధిపతి రాహు సప్తమాంలో ఉంటూ ఆ నక్షత్రాధిపతి ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువు కూడా ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నందువల్ల తప్పక దోషం ఉంటుంది. దానివల్ల కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, ఉద్యోగం కోసం తను చేసే ప్రయత్నానికి సహకరించండి. ఈలోపు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే నేర్పించండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురువు గారు. భానుప్రకాష్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే భానుప్రకాష్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. 19/5/92. సమయం తెల్లవారి 2:30. ప్రాంతం చెప్పండి. ప్రాంతం అనకాపల్లి దగ్గర అస్కపల్లి విలేజ్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్, వివాహమును ఉద్యోగం ఎప్పుడే వస్తుంది? ఇక్కడ జాతకంలో మీది లగ్నం మీన లగ్నం, రాశి వచ్చేసి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకరీత్యా లగ్నంలో కుజుడు, 2వ ఇంట్లో శుక్రబుధులు, 3లో రవి, 4లో కేతు, 6లో గురు, అలాగే దశమంలో చంద్రరాహుల యొక్క కలయిక, ఏకాదశంలో శని తన స్వస్థానంలో. ఇక్కడ జాతకంలో మీకు దశమాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో ఉండటం ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. అలాగే పంచమాధిపతి చంద్రుడు దశమంలో ఉన్నప్పటికీ కూడా గురువు దృష్టిలో 6వ ఇంట్లో ఉన్న గురువు దృష్టిలో రాహుతో ఉండటం ఇది ఆలస్యం అవటానికి కారణమవుతుంది. అయితే చంద్రమహాదశ జరుగుతున్నది. ఈ చంద్రుడు యొక్క అంతర్దశలో కుజుడు వచ్చిన తర్వాత కుజుడు పరాక్రమాధిపతి అయి భాగ్యధనాధిపతి అయి లగ్నంలో ఉన్నందువల్ల ఈ యొక్క చంద్రమహాదశలో కుజుని యొక్క అంతర్దశ ఇక్కడ అనుకూలంగా ఉండేందుకు అవకాశం. అది ఈ 23 డిసెంబర్ 2025 నుంచి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మీకు అనుకూలమైనటువంటి సమయం, అక్కడ ప్రయత్నం చేయండి. వివాహానికి ఇక్కడ ముందు బ్రతకటానికి మీరు చూడండి, బ్రతుకు తెరువు అంటే ఒక్కొక్కరికి వివాహం అయితే జీవితం బాగుంటుంది, ఇంకొకళ్ళకి ఉద్యోగం ఉండి వివాహం జరిగితే బాగుంటుంది. కాబట్టి మీ దాంట్లో సప్తమాధిపతి కుటుంబ ధనస్థానంలో ఉన్నందువల్ల అలాగే ఇక్కడ మీరు ఉద్యోగానికి ప్రయత్నం చేసుకొని నిలబడ్డాకే వివాహం చేసుకోండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురువు గారు. చంద్రకళ గారు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే చంద్రకళ గారు. మేడం నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. పేరు, పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. సరిత, ఆగస్టు 1995,
రాత్రి 1:10 చౌటుప్పల మండలం పుట్టిన. గురుగారితో మాట్లాడండి. మా చెప్పండి తల్లి. నమస్తే గురుగారు. నమస్తే తల్లి, చెప్పండి. అమ్మాయికి మ్యారేజ్ ఎప్పుడైతే గురుగారు అడుగుదామని. 19th ఆగస్టు 95 కదమ్మా? 95లా పుట్టింది. ఆగస్టు 19 తారీఖు. ఓకే అమ్మా. ఇక్కడ ఏం ఉద్యోగం చేస్తుందా? ఉద్యోగం కూడా రాలే గురుగారు. MBA చేసింది. ఉద్యోగం లేదు. కొన్ని రోజులు ట్రైనింగ్ పోయింది. మళ్ళీ అది లేదు. మరి మ్యారేజ్ అన్న ఈ సంవత్సరం అవుతుందా అని అటు ఇటు చూస్తున్నా. ఇంకేడా సెట్ కాలే గురుగారు. అట్లాగమ్మా. ఇక్కడ జన్మలగ్నం వృషభ లగ్నం, వృషభ రాశి, కృతికా నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఇప్పుడు గోచారరీత్యా గురువు జాతకంలో 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో ఉన్నాడు. అలాగే ఆమెకి సప్తమంలో గురువు ఉన్నాడు. అష్టమాధిపతి సప్తమంలో ఉండటం. మిత్ర రాశి అయి ఉన్నప్పటికీ కుజుడు పంచమ స్థానంలో ఉండి వివాహ స్థానాన్ని అంటే అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. గురువే కదండి. గురువు ఉన్నప్పుడు అది మంచిది కదా. గురుచంద్రుల కలయిక కేంద్రంలో గజకేసరి యోగం కదా. మరి 30 వచ్చిన వివాహం ఎందుకు అవ్వలేదు? 29 ఇప్పుడు ఆ పాప రేపు ఆగస్టుకు 30. మరి ఇలా చెప్పేవాళ్ళు ఆలోచించాలి ప్రాక్టికల్ లైఫ్లో. ఎందుకంటే వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఇక్కడ డిస్కస్ చేయకూడదు, బాగోదు. 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడు తల్లి. మీరు ఈ సంవత్సరం వివాహానికి ప్రయత్నం తప్పకుండా ఆగస్టు నుంచి చేయండి. ఆగస్టు 9 నుంచి చేయండి. లేదంటే మరలా చాలా లేట్ అయిపోతుందమ్మా. లేదా చివరికి నాకు వివాహమే వద్దు అనే స్థాయికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆగస్టు 9 నుంచి వివాహానికి ప్రయత్నం చేయండి. జనవరి లోపుగా వివాహం చేయండి. ఇక్కడ కుదురుతుంది, కుదరకుండా ఉండదు. ప్రయత్నం చేయండి. దశమ స్థానంలో శని వక్రించి ఉన్నందువల్ల వివాహం అయిన తర్వాత బాగానే అంటే ఉద్యోగానికి సంబంధించి బాగానే ఉంటుంది. ప్రయత్నం చేయించండి. గురుగారు రేపు ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నారు? ఇక్కడ జాతకంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయమ్మా. నేను మళ్ళా చెప్తున్నాను, అసలు ముందు కారకత్వాలు తెలుసుకోండి. ఎవరో చెప్పినట్టుగా కాకుండా సూర్యుడు అంటే ఎదురుగా ఉన్నటువంటి నక్షత్రం కాబట్టి సూర్యుడికి దండం పెడితే ఏమొస్తుంది, సూర్యుడికి దండం పెడితే ఏమొస్తుందో మీకు నేను చెప్తాను. ధన్యవాదాలు గురు. నమస్తే. చూస్తారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.